గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఆన్లైన్లో ఓటర్ ఐడిని ఎలా ఎన్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనకి ఎలక్షన్లు రాబోతున్నాయి కదా. ఈ ఎలక్షన్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఓటు. భారతీయ పౌరుడిగా 18 ఏళ్ళు నిండిన ప్రతి యువతీ యువకులకి ఓటు హక్కు. అయితే ఈ ఓటు వేయాలంటే ఓటర్ ఐడి కార్డ్ తప్పనిసరిగా కావాలి. మరి ఈ ఓటర్ ఐడి కార్డ్ ఎలా వస్తుంది? దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ ఎన్నికల సంఘం జారీ చేస్తుంది. దీనికి ఫస్ట్ మనం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, అసలు ఈ ఓటర్ ఐడి కార్డుకి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దాన్ని ఈరోజు మీకు చెప్తాను. ఈ ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ 3 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఆఫ్లైన్, అంటే ఈ సేవా కేంద్రాలు ఉంటాయి కదా ఇంటి దగ్గర, ఆ ఈ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మనం ఓటర్ ఐడి కోసం అప్లికేషన్ అని అడిగితే ఫామ్ 6 అనే అప్లికేషన్ ఇస్తారు. దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పిన్ చేసి మనం అక్కడికి ఇస్తే వాళ్ళది నమోదు చేసి మనకి ఓటర్ ఐడి కార్డ్ ఎప్పుడు వస్తుందో చెప్తారు. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో మనం డీటెయిల్స్ ఫిల్ చేసి దానికి తగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తే మనకి ఓటర్ ఐడి కార్డ్ పోస్ట్ ద్వారా వస్తుంది. మూడోది, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని బిల్డప్ చేసి దాన్ని ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంచింది. ఇంచుమించు వెబ్సైట్లో అడిగిన డీటెయిల్సే ఉంటాయి యాప్లో కూడా. అది మనం ఈజీగా స్మార్ట్ ఫోన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానికి కావాల్సిన డీటెయిల్స్ ఫిలప్ చేసి యాప్లో కూడా అలా చేసుకోవచ్చు. అయితే ఈరోజు మీకు నేను ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్లో ఎలా చేసుకోవాలో అనేదాన్ని చెప్తాను. అయితే దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి. అవి ముందుగానే మీ దగ్గర పెట్టుకుంటే తర్వాత హడావిడి లేకుండా నీట్గా ప్రాసెస్ 1 by 1గా డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మీది ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్కి మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్కి రేషన్ కార్డ్. ఇవన్నీ కూడా మీరు కంప్యూటర్లో చేస్తే కంప్యూటర్లో సాఫ్ట్ కాపీలా ఉండాలి, లేదా ఫోన్లో చేస్తే ఫోన్లో ఉండాలి. డాక్యుమెంట్ సైజ్గా పీడిఎఫ్లో మార్చుకొని పెట్టుకోవచ్చు. ఇలా ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇలా ఉంటే ఈజీగా మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఈజీగా వాటిని అప్లోడ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఈ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలో అన్నది నేను ప్రాసెస్లో మీకు డీటెయిల్డ్గా చెప్తాను. సో ఫస్ట్ ఈ ఓటర్ ఐడి కార్డ్ని ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా వెబ్సైట్, https://voters.eci.government.in. ఈ వెబ్సైట్ మీకు గూగుల్లో సెర్చ్ చేసి ఆ ఓటర్స్ పోర్టల్లోకి వెళ్తే మీకు ఇప్పుడు చూపించిన విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుద్ది. దీంట్లో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఫామ్ 6 న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్, ఫామ్ 6 అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. పైన సైన్ అప్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో మొబైల్. ఎందుకంటే దానికి తర్వాత ఓటీపీ వస్తుంది, అది మీకు ఆ ఓటీపీ చాలా చోట్ల ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు అవైలబుల్గా ఉన్న నెంబర్ని, మీది అనుకున్న నెంబర్ని, రిజిస్టర్డ్ నెంబర్ని టైప్ చేయండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది, అది ఆప్షనల్. తర్వాత కింద కనబడుతున్న క్యాప్షన్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇచ్చిన మీ పర్సనల్ డీటెయిల్స్, నేమ్స్ రెండింటిని ఫిలప్ చేసి కింద పాస్వర్డ్ని, మీ ఓన్ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ పాస్వర్డ్ని మీరు ఎక్కడైనా నోట్ చేసుకొని ఉంచుకుంటే మీకు ఫర్దర్గా అది యూజ్ అవుతుంది. ఆ క్రియేట్ చేసిన పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసి ఇప్పుడు మీ ఫోన్కి ఏదైతే ఇందాక నెంబర్ ఇచ్చారు కదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇప్పుడు టైప్ చేయాలి. ఈ ఓటీపీ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా దీంట్లో సైన్ ఇన్ అయ్యారు, అంతే. మీ బేసిక్ డీటెయిల్స్తో మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు. ఇప్పుడు ఏదైతే ఫస్ట్లో మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్, ఈ రెండింటితో మళ్ళీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ 6 అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా డీటెయిల్స్ అన్నీ ఇలా ఓపెన్ అవుతాయి. వీటిల్లో ఫస్ట్ మీకు కనబడుతుంది సెలెక్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ ఏసీ అని కనిపిస్తుంది కదా. ఏసీ అంటే ఏమీ లేదండి, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అంటారు. అంటే మీ నియోజకవర్గం, మీరు ఏ ఏరియాలో అయితే ఉంటారో దాని నియోజకవర్గం ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీ ఓట్లు కూడా ఆ నియోజకవర్గంలోకి వస్తాయి కాబట్టి వాళ్ళు సెగ్రిగేట్ చేసేటప్పుడు మీ నియోజకవర్గం ఏదో వాళ్ళకి తెలిసి ఉండాలి. కాబట్టి ఏసీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఫస్ట్ మీ స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్,
తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మీకు నేమ్, అలాగే మీ యొక్క ఇందాక చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిలేటివ్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫాదర్, మదర్, వైఫ్, హస్బెండ్ ఆర్ గార్డియన్, ఎవరిదైతే చేసుకున్నారో వాళ్ళ నేము, వాళ్ళ సర్నేము ఇవ్వాలి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీవి. ఇందాక మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాం కదా, ఆ నెంబర్ ఇచ్చినా పర్లేదు. సెల్ఫ్ ఆర్ రిలేటివ్ మెన్షన్డ్ అబౌవ్, మీరు ఎవరైతే పైన రిలేటివ్ని మెన్షన్ చేశారు కదా వాళ్ళ నెంబర్ ఇచ్చినా పర్లేదు, వాళ్ళ ఫోన్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే దీనికి కూడా ఓటీపీ వస్తుంది వెరిఫికేషన్కి, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ ఫోన్ ఉండాలి. నో ప్రాబ్లం, మీ ఫోన్ ఉన్నా కూడా దాని నెంబర్ చేసేయండి, దాని ఓటీపీ వస్తుంది, అక్కడ కింద ఓటీపీ ఎంటర్ చేయాలి. అలాగే మీ ఈమెయిల్ ఐడి. దాని తర్వాత ఆధార్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డులో కనబడుతున్న 12 డిజిట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ 12 డిజిట్ నెంబర్ కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అక్కడ టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ని డేట్, మంత్, ఇయర్ ఇలా మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి సపోర్టింగ్ డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మీ ఆధార్ కార్డ్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీరు పైన ఇచ్చారు కదా 12 డిజిట్ నెంబర్, ఆ ఆధార్ కార్డ్ని సాఫ్ట్ కాపీ మీ ఫోన్లో కానీ పీసీలో కానీ ఉంచుకోమని చెప్పాను కదా, ఆ కాపీని ఇక్కడ అటాచ్ చేసి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు అడ్రస్ డీటెయిల్స్, కింద ఉన్న కాలమ్స్లో అన్నీ కూడా మీ అడ్రస్ని కేర్ఫుల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇందాక మీకు చెప్పినప్పుడు అడ్రస్ ప్రూఫ్ ఒకటి అప్లోడ్ చేయాలని చెప్పాను కదా, అది ఇక్కడ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మీరు ఏదైతే ప్రూఫ్ని అప్లోడ్ చేయాలనుకుంటారో దాంట్లో ఉన్న అడ్రస్, మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ ఒకటై ఉండాలి. ఎందుకంటే మీకు తర్వాత ఓటర్ ఐడి కార్డ్ ఈ అడ్రస్లోకే పోస్ట్కి వస్తుంది కాబట్టి అడ్రస్ కేర్ఫుల్గా చూసుకొని ఆ అడ్రస్ ప్రూఫ్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డిజేబిలిటీ డీటెయిల్స్ అంటారు. నార్మల్ పర్సన్ అయితే ఇది ఆప్షనల్, లీవ్ చేసేయచ్చు, ఈ కాలం అంతా ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా డిజేబిలిటీ కేటగిరీకి చెందిన వ్యక్తి అయితే వాళ్ళకి సంబంధించిన డిజేబిలిటీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి దానికి రిలేటెడ్గా ఉన్నవి ఇక్కడ కాలమ్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, ఇక్కడ మీరు ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నేమ్, రిలేషన్, ఎపిక్ నెంబర్, ఈ 3 కాలమ్స్ కూడా మీరు ఎవరైతే మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ని ఈ 3 కాలమ్స్లో ఫిలప్ చేయాలి. వాళ్ళ పేరు, వాళ్ళ రిలేషన్, మీతో వాళ్ళకున్న రిలేషన్ అండ్ ఎపిక్ నెంబర్ అంటే ఏంటో అనుకోవద్దు. ఫాదర్ అయినా కానివ్వండి, మదర్ అయినా కానివ్వండి, వాళ్ళకి ముందే ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా, ఆ ఓటర్ ఐడి కార్డులో ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అంటాం, ఆ నెంబర్ని ఎపిక్ నెంబర్ అంటాం. సో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ డిక్లరేషన్, పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసేసిన తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ దట్ టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అని చెప్పి ఐ ఆమ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ప్లేస్ ఆఫ్ మై బర్త్ ఈజ్ ఆ విలేజ్, స్టేట్, డిస్ట్రిక్ట్, అవన్నీ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇచ్చిన కాలం ఏంటంటే మీరు ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు, ఆ అడ్రస్ మీద మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారో అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మంత్, ఇయర్ అడిగారు కదా, మీరు అక్కడ మంత్, ఇయర్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ఎలక్టరల్ రోల్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ మై నేమ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఇప్పుడు దాకా ఏ నియోజకవర్గంలో నా పేరు లేదు కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఓటర్గా నమోదవుతున్నాను అని అక్కడ రాసుంది. దాని తర్వాత ఐ డోంట్ పొసెస్ ఎనీ ఆఫ్ ద మెన్షన్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, therefore I have enclosed below mentioned document in support of age proof. మీరు పైన అవన్నీ అటాచ్ చేస్తే నో ప్రాబ్లం, ఈ కాలం లీవ్ చేసేయచ్చు. ఒకవేళ పైన ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయకపోతే అది ఎందుకో ఈ బ్లాంక్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉంటే ఇది లీవ్ చేసేయచ్చు. లాస్ట్ వన్ మీ ప్లేస్, డేట్ ఆల్రెడీ మీరు ఏ రోజైతే మీరు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటారో డేట్ అది డిఫాల్ట్గా డేట్ అక్కడ ఉంటుంది కాబట్టి పక్కన ప్లేస్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్లో ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి కింద మీకు కనిపిస్తుంది కదా ప్రివ్యూ అండ్ సబ్మిట్, ఈ ప్రివ్యూ అండ్ సబ్మిట్ని క్లిక్ చేస్తే ఒక్కసారి మీరు పైనుంచి ఫస్ట్ నుంచి ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో అవన్నీ మీకు పక్కన ప్రివ్యూలో కనబడుతూ ఉంటాయి. ఒకసారి అవన్నీ చూసుకొని కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఏదైనా ఎనీ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ వెళ్ళి ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫైనల్గా వచ్చే ఓటర్ కార్డులో యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మీకు ప్రివ్యూలో ఎలా కనిపిస్తుందో అలాగే వచ్చేస్తాయి. సో మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఒకసారి బ్యాక్కి వెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకోండి.
ఫైనల్గా ఏం తప్పుల్లో అంత క్లియర్గా ఉంది అనుకుంటే మాత్రం సబ్మిట్ కొట్టేయచ్చు. ఇప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఒక ఓటర్గా మీ డీటెయిల్స్ అన్నిటినీ ఇచ్చి మీరు నమోదయ్యారు. ఇప్పుడు ఈ నమోదైన తర్వాత మీకు ఒక మొత్తం అంతా సబ్మిట్ చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ ఐడి అని ఒకటి వస్తుంది. ఈ రిఫరెన్స్ ఐడిని యూజ్ చేసుకొని మన స్టేటస్ ఓటర్ ఐడి కార్డు యొక్క స్టేటస్ని మనం చూసుకోవచ్చు. ఈ ఓటర్ ఐడి స్టేటస్ని ఎక్కడ చూడాలో అనుకుంటున్నారా? ఫస్ట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఈ పక్కన సర్వీసెస్ అని ఉంది. సర్వీసెస్లో కింద స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా మీ రిఫరెన్స్ ఐడి స్టేట్ అడుగుతుంది. రిఫరెన్స్ ఐడి మీకు ఇందాక సబ్మిట్ చేసినప్పుడు ఏదైతే రిఫరెన్స్ ఐడి వచ్చిందో దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నోట్ చేసి పెట్టుకోండి. ఆ నోట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇక్కడ మీరు ఫిల్ చేస్తే మీ స్టేట్ ఏంటో కూడా అక్కడ టైప్ చేయాలి. తర్వాత అప్పుడు మీ స్టేటస్ అనేది ఏంటో యాక్సెప్టెడా రిజెక్టెడా లేకపోతే ఎన్ని రోజులకు వస్తుంది ఓటర్ ఐడి అనేది మొత్తం డీటెయిల్డ్గా ఆ స్టేటస్లో తెలుస్తుంది. ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేసేసిన తర్వాత మీ ఓటర్ ఐడి 10 to 15 డేస్కి మీ ఇంటికి పోస్ట్ వస్తుంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే ఇంకా క్లియర్గా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాం కాబట్టి మీకు అందరికీ క్లియర్గా ఉంది, క్లారిటీ వచ్చిందని అనుకుంటూ ఇంకెందుకు ఆలస్యం, ఒకవేళ ఇంకా మీకు ఓట్ లేకపోతే మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఇప్పుడే వెళ్ళి నేను చెప్పిన విధంగా అన్ని 1 by 1 ప్రాసెస్లో చక్కగా రిజిస్టర్ చేసుకొని మీ ఓటర్ ఐడి కార్డ్ని తెచ్చుకొని ఓట్ వేయడానికి సిద్ధంగా ఉండండి. కాస్ట్ యువర్ ఓట్ ఫర్ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.